वस्त्रायुग्मं समर्पयामि यज्ञोपवीतं धारयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां गरेचनं ऐश्वर्यं सर्वभूतानां तामिहोपक्वये श्रियं दिव्यश्री गन्धं समर्पयामि कलशस्थापना दिव्यश्री गन्धं समर्पयामि गन्धस्योपरि अलङ्करणार्थौषधां समर्पयामि यथा पुष्पैः पूजयामि अक्षरं पట్టుకొని అందరూ రెండు చేతులు వేసుకోండి గణపతి నామం చదువుతా ఉంటా గణపతి గుడికి వద్ద తాపకుడు వేస్తా ఉంటా అక్షంతలు వేయండి ఆ పువ్వులు స్వామి వారికి ఉంచుదాం పక్కన పెడతాం ఓకేనా తీసుకోండి నామాలు పట్టుకున్నారా ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజానసద్యవినాయకాయ నమో నమః జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇంకొని పట్టుకోండి గౌరీదేవి నామాన్ని చదువుతా ఉంటా గౌరమ్మ దగ్గర తాపకుడు అక్షంతలు వేయండి నమః ఓం ధనలక్ష్మీ నమః ఓం ధాన్యలక్ష్మీ నమః ఓం భాగ్యలక్ష్మీ నమః శ్రీ అష్టలక్ష్మీ దేవతాయై నమో నమః ఓం శ్రీ మంగళగౌరీ మాతాయై నమో నమః ఓం బృహస్పతయే నమః ఓం శుక్రాయ నమః ఓం శనయే నమః ఓం రాఘవే నమః ఓం కేతవే నమః ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమః షోడశ నామ పూజాం సమర్పయామి బలో నవగ్రహ దేవత భగవానేకే सर्वदेवाजं सर्वत्र संयुक्तं वखिनायोजितं प्रियं ग्रहाणमङ्गलं दीपं त्रैलोक्यदिविरापहं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाद्घोरादि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीं समर्पयामि धूपदीपानन्तरं शुद्धाचमनीं समर्पयामि बोलो नवग्रह देवत भगवानेके जय मंडपं लोपल अंतट चक्रं प्रथमस्तं प्रदोपस्तनवसे गणाधिपति गौरी देवतायै नमो नमः चक्रा नैवेद्यं निवेदयामि ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम सवानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा ఒక చుక్క మండపంలో జరగండి మధ్య మధ్య పానీం సమర్పయామి అమృత ఆపిదానవసే ఉత్తరా భోజనం సమర్పయామి హస్తో ప్రక్షాళయ వరుణ కలశ దేవతాయై నమో నమః కలశ దేవతం ఆవాహయామి స్థాపయామి పూజయామి వెల్ల మిరే గదలే గుళ్ళి గంతే దూరంకి చేసిన అన్ని ఆయనకే ముడితే కదిలించదు ఒకటే మాట కేసిలా నమస్కారం పీఠం దాగి మళ్ళీ నమస్కారం చేయండి పీఠం దాగి ధ్యాన కాశీనగరం బ్రాహ్మణుడు వాడు అతడు భిక్షాటన తిరుగుతున్నాడు కానీ అతనికి ఎంత కష్టపడిన డబ్బులు లభించకపోవడం వలన సత్యదేవుడు ఇతనిని రక్షింపదలిచి మారు దేశంలో వచ్చి అతని వద్దకు వెళ్ళి ఓ బ్రాహ్మణ నీవు వేదాంగ విద్యను వేద విద్యను సకల విద్యను అభ్యసించాడు ఎంత కష్టపడిన నాకు ధనం లభించాలా దూరంగానే బాధలు కలిగినది అప్పుడు ఆ మారువేషంలో ఉన్న సత్యదేవుడు ఆ మారువేషంలో ఉన్న సన్యాసి శ్రీ మహావిష్ణు అవతారంలో ప్రత్యక్షమై దేవాది దేవతలు ముక్కోడు దేవతలు సైతం నా యొక్క అనుగ్రహానికి తప్పించగలయ్యా నీవు దేని కలిగిన సర్వ దుఃఖము తొలిగిపోవును ఆ సత్యదేవుని వ్రతము ఆచరించినచో నీ దరిద్రం తొలిగిపోడికి లభించినది ఇదంతే ఆ సత్యదేవుని అనుగ్రహం తెలుసుకొని వచ్చిన ధనవంతుడు వెచ్చించేది ఆ శక్తి వ్రతము సంకల్పించాడు ఈ మహత్య ప్రభావం చేత కొన్ని మాసముల తర్వాత పుత్రవంతుడు మహేశ్వరి సంకల్పించగలని సంకల్పిస్తున్నాడు కొన్ని మాసముల తర్వాత ఒక మాసం చివరి రోజున అలాగే సంకల్పించాను అని తన పూర్వ వృత్తాంతాన్ని వివరించగానే వరము నేను కూడా సంకల్పిస్తానని అతని వద్ద మహత్యము తెలుసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి మరునీరికి బయలుదేరినాడు మార్గమధ్యంలోనే ఆ సత్యదేవుని అనుగ్రహం చేత అనుగ్రహ ఫలము చేత సత్యనారాయణ